హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ఈ జ్యూస్ తాగారంటే అందము, ఆరోగ్యం రెండు మీ చేతిలో ఉన్నట్లే. ముఖ్యంగా పిల్లలకైతే ఇలాంటి జ్యూసులు మీరు ఇంట్లో కనుక ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకొని రెడీ చేసిస్తే ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆహారం సరిగా తీసుకోరు కదా, బాగా వీక్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ జ్యూస్ని డైలీ ఒక్కసారైనా ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ జ్యూస్ని రెడీ చేసుకోవడానికి ఒక బీట్రూట్, 2 క్యారెట్లు ఉంటే సరిపోతుందండి. ఇద్దరు తాగొచ్చు. ఫ్యామిలీ మొత్తం తాగాలనుకుంటే ఇంకా 2 బీట్రూట్లు, 4 క్యారెట్లు తీసుకోండి, కరెక్ట్ సరిపోతుంది. ఈ రెండింటిని బాగా కడిగి చిక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్ అయితే నేను పైన చిక్కు తీయలేదండి. ఒక్కొక్కటి సపరేట్గా చేసుకోవచ్చు జ్యూసు, కానీ అలా పిల్లలు తాగడం లేదండి. నేను ట్రై చేశాను, అందుకనే ఈ రెండింటి కాంబినేషన్లో జ్యూస్ రెడీ చేసుకొని తాగితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఉడికించుకుందాము. డైరెక్ట్గా అలాగే జ్యూస్ పట్టేసుకుంటే ఇంకా మనం తాగలేము, స్మెల్ వచ్చేస్తుంది, పచ్చి పచ్చి వాసన వస్తుంది, కడుపులో ఏదో తిప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి, జ్యూస్ అసలు స్మెల్ రాకోకుండా చాలా బాగుంటుంది. ఇలా గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మనము ఈ నీళ్ళు ఇంకిపోయేంత వరకు మనము ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే మనకి జ్యూస్ తాగేటప్పుడు స్మెల్ రాకోకుండా ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇది చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఒక జ్యూస్ మేకర్ తీసుకొని ఈ బాయిల్ చేసుకున్న ముక్కలన్నిటినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వాటర్తో సహా వేసుకోండి, వాటర్ తీయకండి. ఎందుకంటే మనం ఉడికించుకున్నప్పుడు ఆ వాటర్లోనే అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒక టీ గ్లాస్కి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు కాచి చల్లార్చి యాడ్ చేసుకోండి. ఇది కూడా 1 టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లానికి బదులుగా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ మంచిది కాదని చెప్పి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ జ్యూస్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ జ్యూస్ని రెడీ చేసుకోవడం ఎంత ఈజీనో, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా క్విక్గా అయిపోతుంది. ఈ జ్యూస్ని కనీసం వారానికి 2 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో కొద్దిగా తాగడానికి ఇబ్బంది అవుతుంది, అలవాటు ఉండదు కదా. కొద్దిగా తాగుతూ మెల్లగా అలవాటు చేసుకోండి, బాగుంటుంది. ఈ జ్యూస్ మా పిల్లలకి డే బై డే ఈవినింగ్ ఇస్తానండి. ఈ జ్యూస్ తాగాక మా పిల్లలకి కలర్ కూడా ఇంప్రూవ్ అయిందండి. బాగా బొందిలంగా తయారయ్యారు, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. ఇలా చేంజెస్ కనిపించాక నేను ఇంకా డిసైడ్ అయ్యాను, ఈ జ్యూస్ మా పిల్లలకి ఇంకా రెగ్యులర్గా ఇవ్వాలి అని. పిల్లలు సరిగా తినడం లేదు, బాగా వీక్ అయ్యారని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ ఏమన్నారంటే, ఇంట్లోనే మీరు కొద్దిగా ఏవైనా జ్యూసులు అవి అలవాటు చేయండి, లిక్విడ్ రూపంలో ఇస్తే కనుక మంచిది అని చెప్పారు. నేను స్టార్టింగ్లో యాపిల్ జ్యూసు, దానిమ్మ జ్యూసు ఇలాగే రెడీ చేసి ఇచ్చేదాన్ని, ఐస్ లేకోకుండా. కానీ అవి పిల్లలకి బోర్ కొట్టేసింది. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వు మమ్మీ అని అడిగారు. అందుకని నేను ఈ విధంగా ట్రై చేసి చూశాను, బాగా వర్కౌట్ అయిపోయింది నాకు. సో మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా, అందంగా, బొందిలంగా తయారవ్వాలంటే ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.